కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాపితంగా ఒక పిలుపునిచ్చింది. 4-5 తారీఖుల్లో ఒక నిరసన ప్రదర్శన, అలాగే 8-9లో ఒక నిరసన, 12వ తారీఖు ఒక నిరసన, 4వ తారీఖున వారు మేనిఫెస్టోని, సూపర్ 6 డాక్యుమెంట్స్ని ధ్వంసం చేసి దహనం చేసేటటువంటి కార్యక్రమం. అదేవిధంగా 8-9 తారీఖుల్లో టౌన్ హాల్లో సమావేశాలు పెట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ విధంగా వాగ్దానాలను భిన్నంగా వ్యవహరించిందో వాటిని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం, ఫోటో ప్రదర్శన కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నిన్న 12వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రదర్శన. ఈ కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరిగాయి. అన్ని కార్యక్రమాలు బాగా జరిగాయి. కానీ నిన్న నిరసన కార్యక్రమం మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకి పెద్ద కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసేటటువంటి కార్యక్రమం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే రాబోయేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అనేటువంటి కాన్ఫిడెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ, న్యూట్రల్ పబ్లిక్లోనూ కలిగేటటువంటి విధంగా నిన్న నిరసన ప్రదర్శనలు జరిగాయని చెప్పడంలో ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఇక రెండో వైపును చూస్తే కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, వీరు మా కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఈ 2 సంవత్సరాల్లో పరిపాలన చేసిందని కానీ, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిందని కానీ చెప్పుకునే పరిస్థితి లేదు. బాగా డబ్బులు ఖర్చు పెట్టి పేపర్ ప్రకటన ఇవ్వటం తప్ప దానికి కావలసినటువంటి పద్ధతుల్లో ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు అంటే నమ్మకం లేదు, అలాగే జనసేనకి చంద్రబాబు అంటే నమ్మకం లేదు. అయితే ఇక్కడ జనసేన అంటే నా ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం ఉంటే ఉండొచ్చు, కానీ కింద క్యాడర్లో మాత్రం తెలుగుదేశం మీద ఏ విధమైన నమ్మకం లేకపోకుండా ఘర్షించుకునేటటువంటి వాతావరణం ఉంది. అందువల్ల ఈ ముగ్గురు కలిసి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనో, నియోజకవర్గాల్లోనో అద్భుతమైన పరిపాలన చేశాము, అన్ని హామీలను నెరవేర్చామని చెప్పుకోవడానికి కూడా ఆస్కారం లేనటువంటి పరిస్థితి కనపడింది. ఒక విధంగా డల్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా కూటమి కనిపిస్తూ ఉన్నది. ఇది ఒక విధంగా రాష్ట్రానికి ఒక శుభసూచకమని నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే సంకేతాలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా